సీఎం రేవంత్ లండన్ టూర్ ను కూడా రాజకీయం చేస్తున్నారని, విద్య క్రీడా సంస్థలను సందర్శించినా ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రధాని మోదీ కూడా పనిలేకే తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. టూర్ ను కూడా రాజకీయం చేస్తున్నారు బీజేపీ నాయకులు. లండన్ లో వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పాడన్నమాట. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 100కు పైగా విదేశీ టూర్లు చేసి 80 పైగా దేశాలు వారు పర్యటించారు. అంటే వారు కూడా పనిలేక పర్యటించినట్టుగా భావించాలనా నేను బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. అరవింద్ నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనకు వెళ్ళేట్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు. అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. మరో మాట అంటున్నాడు, వచ్చే ఎన్నికలు ఏ విధంగానైనా మేము అధికారంలోకి వస్తానని. అంటే ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడు ఇదివరకే మీకు అలవాటు. మెజార్టీ లేకుండా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చి మీరు అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ రావాలనుకుంటున్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం